జీవీఎంసీ 88వ వార్డ్ నరవ గ్రామంలో రెల్లి కాలనీలో నివసిస్తున్న ప్రజల సమస్యలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గల్లా శ్రీనివాస్, 88వ వార్డ్ అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, రెల్లి కాలనీ వాసులు ఎస్సీ సర్టిఫికేట్స్, ఇళ్ల పట్టాలు, ఇండ్లకు కుళాయిలు, ఇండ్లకు పన్ను, వీధి లైట్ల ఏర్పాటు, డ్రైనేజీ క్లీనింగ్ సమస్యలతో బాధపడుతున్నారని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సమస్య మాత్రం పరిష్కారం చేయట్లేదని, స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కళ్ళు మూసుకొని ఉన్నారని, ఈరోజు మళ్లీ జగన్ ఎందుకు రావాలి, సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఉండి కూడా ప్రజలకు ఇంకా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, మరొకసారి ప్రభుత్వానికి ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని యెడల ప్రజల ఓటుతో మీకు బుద్ధి చెబుతారని అన్నారు. రాబోయేది జనసేన, టీడీపీ ప్రభుత్వం కావున ఈ రెల్లి కాలనీ కావలసిన మౌలిక సదుపాయాలు అన్నీ మా యొక్క ప్రభుత్వంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం స్థానిక మహిళలతో సచివాలయం అడ్మిన్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాడి పెంటారావు, పరమేశు, జన సైనికులు, కాలనీ మహిళలు పాల్గొన్నారు. పట్టాలు లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు, ఇంటి పనులు వేయట్లేదు. వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ గవర్నమెంట్. ఈవేళ వైసీపీ గవర్నమెంట్ జగన్ ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము, ప్రతి ఒక్కరికి కొలాయి కలెక్షన్ అన్నారు. ఈవేళ కొలాయి కలెక్షన్ ఇవ్వలేదు. ఈవేళ చాలా ఇబ్బంది పడుతున్నారు రెల్లి కులస్తులు. ఈవేళ రెల్లి కులస్తులు అందరూ ఈవేళ జగన్ ఏం చెప్తున్నాడు, రెల్లి కులస్తులకి ప్రతి పేదవానికి ఇల్లు పట్టా అని చెప్తున్నాడు. ఈవేళ రెల్లి కులస్తులు సుమారు 40 మందికి ఈవేళ వరకు ఇల్లు పట్టాలు మంజూరు చేయలేదు. అలాగే వాళ్ళకి పెన్షన్లు కానీ, అలాగే విద్యా వైద్యం కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈవేళ రెల్లి కులస్తుల్ని గవర్నమెంట్ చిన్నచూపు చూస్తుంది, ఎస్సీలు అనేసి కొంచెం చిన్నచూపు చూస్తుంది. ఈవేళ సుమారు 40 మంది క్యాష్ బిల్లు కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ వాళ్ళకి ఇంటికి కొలాయి కలెక్షన్ ఈవేళ 100 రూపాయలు కొలాయి కలెక్షన్ ఇచ్చింది ఈ గవర్నమెంట్. 1250 చేసింది. 1250 కట్టినా ఈవేళ కొలాయి కలెక్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. అదే కాకుండా వాళ్ళు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ సర్టిఫికేట్ లేక వాళ్ళకు అందవలన సదుపాయాలు కూడా అందట్లేదు. వాళ్ళకి ఇంటి పన్ను కానీ, ఇళ్ళ పట్టాలు కానీ, నెక్స్ట్ రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇవన్నీ తక్షణమే తీర్చాలని ఇవాళ సచివాలయంకి రావడం, ఇవాళ సచివాలయంకి వచ్చి జనసేన తరఫున ధర్నా చేయడం కూడా జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై జనసేన, గల్లా శ్రీనివాస్. వబ్బిన జనార్దన శ్రీకాంత్. నా పేరు వబ్బిన జనార్దన శ్రీకాంత్ అండి, 88వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు. ఈరోజు ఈ యొక్క 88వ వార్డు నరవ గ్రామం రెల్లి కాలనీలో ఈ యొక్క మహిళలు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్న తీరు ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉందని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ 4.5 సంవత్సరాలు దాటుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చి. మళ్ళీ ఎందుకు జగన్ కావాలి మాకు? ఈ రెల్లి కులస్తులకు ఇప్పటిదాకా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వలేనందుక, కనీసం కాళ్ళు కూడా క్లీన్ చేయకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేనందుక, అదేవిధంగా వీధి లైట్లు ఏర్పాటు చేయలేనందుక, లేకపోతే కనీసం ఇవాళ ఇల్లు పట్టాలని చెప్పి ఇల్లు పట్టాలు ఇస్తారని చెప్పి మీ తమ్ముడిగా నేను ఉన్నాను, అక్క చెల్లెలందరితో ఓట్లు వేయించుకొని ఈరోజు ఈ యొక్క రెల్లి వీధిలో కనీసం ఎవరికి ఇల్లు పట్టాలు ఇవ్వకుండా మంజూరు చేయలేనందుక, వారు ఉంటున్న ఇల్లుకి ఇంటి పన్ను కూడా వేయకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టినందుక ఈరోజు చూస్తున్న నరవ రెల్లి కాలనీలో ఈ ప్రభుత్వాలు కానీ, ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు జగన్ గారు వచ్చి. అదేవిధంగా ఇంతమంది వాలంటరీ వ్యవస్థ ఉంది, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళందరూ జీతాల మీద బతుకుతున్నారు. కానీ ఎవరైతే నిన్ను ఓటేసి నేను గెలిపించారో వారికి కనీసం వీధి లైట్ కానీ, డ్రైనేజీ క్లీనింగ్ కానీ, వారికి ఈ యొక్క అంబేద్కర్ గారు ఇప్పించిన వాళ్ళకి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ జగన్ ఉన్నాడు.